హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో బాలు అని గట్టిగా ప్రభావతి అరిస్తే, శృతి ఆంటీ మీరు మాట్లాడకండి. అసలు మీకు మాట్లాడే రైట్సే లేవు. మీరు సైలెంట్‌గా ఉండండి. నాకే చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. ముందు నుండి మాకు మనోజ్ మీద అనుమానంగానే ఉంది. అందుకే నేనే షాప్ నుండి ఫోన్ చేస్తున్నట్టు మనోజ్‌కి ఫోన్ చేశాను. అప్పుడు బయటపడలేదు. ఇప్పుడు బయటపడిపోయాడు. ఒక్క నిమ్మకాయతో నిజం మొత్తం కక్కేశాడు అనంటా ఉంటే, మీనా ఇప్పుడు చేయొద్దండి అత్తయ్య. ఈ ఇంటికి పెద్ద కొడుకై ఉండి, ఇంటి గౌరవాన్ని కాపాడే స్థానంలో ఉండి, ఈ ఇంట్లోనే దొంగతనం చేశాడే. హ్మ్. ఇతన్నా మీరింకా ఎనకేసుకొస్తున్నారు? ఈయన తప్పు కప్పిపుచ్చడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో, అన్నీ నేను మా ఆయన గమనిస్తూనే ఉన్నాం. రోళ్ళు గోల్డు నగలు పెట్టి మమ్మల్ని మోసం చేశారు. అడిగితే నా ఒంటి మీద నగలు గాబట్టి కడిగి దాచిపెట్టాను అన్నారు. మరి ఈ మురికి దేంతో కడగాలో అని అడుగుతది. బాలు అమ్మలాగానే వీడు మారిపోయాడు. ఇద్దరిది ఒకటే మైండ్ నాన్న అని అంటా ఉంటే, మనోజ్ ఒరేయ్ 4 రోజులాగు నీ డబ్బులు నీ మొహాన పడేస్తాను అని అంటా ఉంటే సత్యం మనోజ్ని పట్టుకొని కొడతాడు. ఏం పడేస్తావు చెప్పు, ఎవరి మొహాన పడేస్తావు? దొంగతనం చేసి అమ్ముకుంది కాక నువ్వే దబాయిస్తున్నావా? చెడబుట్టావు కదరా అని కొడుతూనే ఉంటాడు. ప్రభావతి ఏమండి కొట్టకండి కొట్టకండి, అయ్యయ్యో ఏమండి ఆపండి అని వెళ్తది మధ్యలోకి. ఏయ్ నన్ను ముట్టుకోకు, అసలు నిన్ను కొట్టాలే అని చేయెత్తుతాడు. అందరూ మావయ్య అమ్మ అని అరుస్తారు. చేయి దించేసి ఎందుకు చేసావు ఈ పని? ఎలా చేయాలనిపించింది నీకు? ఎందుకు ఈ ఇంట్లో అందరికీ అబద్ధాలు చెప్పావు? ఎందుకు గిల్టీ నగులు పెట్టావు? ప్రభావతి తడబడుతూ వాడు మోసపోయాడు అని నా కాళ్ళ మీద పడ్డాడు అని అంటా ఉంటే, వాడు మోసపోలేదే, మోసం చేశాడు. అప్పటికి తాకట్టు పెట్టమనే అన్నాను. కానీ డబ్బులు సరిపోవని అమ్మేశాడు. అంటే అమ్మేస్తే నువ్వు ఆ మోసాన్ని దాచేస్తావా? వాడి తప్పుని వెనకేసుకొస్తావా? ఇన్ని రోజులు ఏమీ తెలియని దానిలా వాడితో కలిసి నటిస్తావా? మమ్మల్నందరినీ ఫూల్స్‌ని చేస్తావా? నువ్వసలు ఒక ఇంటి ఇల్లాలివేనా? ఒక మంచి భార్యవేనా? ఒక మంచి తల్లివేనా? ఒక మంచి అత్తవేనా? అసలు నువ్వు మనిషివేనా? బాలు ఏమో, ఏరా నువ్వేంటి నీ బ్రతుకేంటి? మాట్లాడితే బిజినెస్ మ్యాన్ అనంటావే, బిజినెస్ మ్యాన్ లక్షణం ఇదా? తాకట్టు పెట్టుకో అని బంగారం ఇస్తే అమ్మేసి గిల్టీ నగలిస్తావా? నా భార్య పూలమ్మే ఇంటి నుండొచ్చిందని, నీ భార్య మలేషియా నుండొచ్చిందని గొప్పలు చెప్తావు కదరా! నీ బ్రతుక్కి సొంతంగా ఒక్క రూపాయి అన్నా సంపాదించావారా? మాట్లాడవేంట్రా అని కొడతా ఉంటాడు. అందరూ బాలు బాలు అని ఆపుతా ఉంటారు. సత్యమేమో ఎందుకు ఆపారు వాణ్ణి? ఏం చేసినా పాపం లేదు అని అంటా ఉంటే, రోహిణి మనోజ్ చేయి పట్టుకొని లాగి అందరూ కలిసి మనోజ్ని చంపేస్తారా అని అంటా ఉంటే, మీనా ఇప్పటికీ నీ భర్త చేసింది తప్పని నీకు అనిపించటం లేదా రోహిణి? శృతి ఏమో, అసలు నిజం తెలియగానే అందరికంటే నువ్వే ఎక్కువ షాక్ అవుతావు అంటే అలా సైలెంట్ గా నిలబడ్డావేంటి రోహిణి? నేనైతే ఒక దొంగతో చచ్చిన కాపురం చేసేదాన్ని కాదు. ఆలోచిస్తుంటే నాకొకటి అనిపిస్తుంది. నిజం చెప్పు, మనోజ్ చేసిన పని గురించి నీకు ముందే తెలుసు కదూ? రోహిణి నిన్ననే తెలిసింది అనంటది. వెంటనే బాలు, శుభం, ఈ జీవులతో పాటు నువ్వు కలిసిపోయావా? అందరూ తోడు దొంగలైపోయారు. అలా అనుకు బాలు, నిజంగా మీనా నగలు తీయడం నాకు ముందుగా తెలియదు. తెలుసుంటే అసలు ఆ పని చేయనిచ్చేదాన్నే కాదు. బాలు ఏమో, వీని కన్న పాపానికి ఈ మహాతల్లి తోడుగా నిలబడింది అంటే ఒక అర్థం ఉంది. కానీ నీకేమైంది తల్లి? ప్రభావతి ఇందులో రోహిణి తప్పేం లేదు అని అంటా ఉంటే, సత్యం ఏయ్ నిన్ను మాట్లాడొద్దన్నానా అని అంటాడు. అప్పుడు రోహిణి, మనోజ్ చేసింది తప్పే, కానీ బిజినెస్ లో మోసపోవడం వల్ల అలా చేయాల్సొచ్చింది. బాలు మీనా ఒకసారి 500 మాలలు కట్టి ఎవరినో నమ్మి పంపిస్తే వాడు మోసం చేశాడు కదా! ఇద్దరూ మోసపోయారు అనంటా ఉంటే మీనా, అందుకని మా ఆయన ఇంట్లో ఎవరికీ తెలవకుండా నగలు తీసుకెళ్ళి అమ్మేసుకున్నారా? ఆ నిజాన్ని దాచి ఇంట్లో అందరిని మోసం చేశారా? మోసపోతే ఆ నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలి. మోసపోవడం తప్పు కాదు, మోసం చేయడం తప్పు. ఇంకొకరి వస్తువు చెప్పకుండా తీయడాన్ని ఈ లోకంలో ఎవరైనా దొంగే అనంటారు అనంటా ఉంటే, ప్రభావతి ఏలు చూపిచ్చి ఏయ్ అనంటది. వెంటనే మీనా గట్టిగా ఏయ్ అని అంటది. తర్వాత మీనా వాళ్ళ మామయ్య మొహం వైపు చూసి ఆవేశం కొంచెం తగ్గించుకొని, క్షమించండి అత్తయ్య. మీ కొడుకుని ఒక దొంగలా పెంచిందే మీరు. అందుకే ఒక్క క్షణం మీ మీద గౌరవం తగ్గింది అనంటది. రోహిణి ఏమో, మీనా నీ నగల కోసం ఇవాళ అత్తయ్య మీదే తిరగబడ్డావు.
నీకు కావాల్సింది నగలే అయితే ఆ నగలు నేను చేయిచ్చిస్తాను అని అంటా ఉంటే మీనా, నా నగలు నువ్వు చేయిచ్చి ఇస్తే మీ ఆయన చేసిన తప్పు మాసిపోతుంది అని అనుకుంటున్నావా అని అడుగుతది. వెంటనే ప్రభావతి, ఏంటే నీ నగలు అని రెచ్చిపోతున్నావు? అవేమన్నా మీ అమ్మగారు చేయిచ్చారా లేకపోతే మీ బాబు చేయిచ్చాడా? మా అత్తగారు మా అత్తగారు మా ఆయన ఇద్దరు కలిసి ముష్టి కింద పడేస్తే అవి నీ నగలయ్యాయి అని అనగానే సత్యం, ఏయ్, ఏమన్నావు ఏమన్నావు? ముష్టి కింద పడేశామా? మరి ఆ ముష్టిని కూడా ఎత్తుకెళ్ళే మీ తల్లి కొడుకుల్ని ఏమనాలే? నువ్వు నా కోడల్ని అంత మాట అంటావా? అసలు మీనాననే హక్కు, అధికారం నీకున్నాయా? ఏ రోజైనా వాడికి నువ్వు ఒక మంచి తల్లిగా ఉన్నావా? మంచిగా, నీతిగా, నిజాయితీగా బ్రతకమని నేర్పావా? వాడికి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దొంగతనం చేయడం అన్నీ నువ్వే నేర్పావే. ఇది ఒక తల్లి లక్షణమేనా? ఇదేనా పెంచే పద్ధతి? మోసపోవడం వాడి మూర్ఖత్వం. ఆ చవట దద్దమ్మ మోసపోతే నగలు తీసిస్తావా? అమ్మేసుకుంటే ఆ నిజాన్ని నువ్వు కమ్మేస్తావా? పైగా ఏమీ తెలియనట్టు ఇన్ని రోజులు నటిస్తావా? ఈ తప్పులన్నీ మీరు చేసింది చాలక మీనా వాళ్ళ అమ్మ మీద నిందేస్తావా? మా అమ్మ గిల్టు బంగారం ఇచ్చిందని మా అమ్మ మీద నిందేస్తావా? ఎంత క్రూరమైన మనస్తత్వమే నీది! అమ్మో! పక్కలో పామును పెట్టుకున్నట్టు ఇన్నాళ్ళు నీతో ఉన్నానంటేనే వళ్ళు జలగరిస్తుంది. నీలాంటి దానితో ఇంతకాలం కాపురం చేసినందుకు నా మీద నాకే అసహ్యమేస్తుంది. ఏవండీ నేను అని అంటా ఉంటే, ఛీ, నోర్ముయ్, నోర్ముయ్, ఇంకోసారి నన్ను ఏవండి అని పిలవద్దు. అయిపోయింది, అయిపోయింది. నువ్వు నా భార్యవు కాదు, నేను నీ భర్తని కాదు. ఇలాంటి దొంగ బుద్ధి ఉన్న నీకు నాకు భార్యగా ఉండే అర్హత లేదు. ఈ రోజు నుండి నీ చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అభిమానం గల ఆడదానివే అయితే ఇంకోసారి నా ఎదురుగా నిలబడవు. పోవే అవతలికి. ప్రభావతేమో, ఇప్పుడు నేనేం తప్పు చేశానని పూలమ్ముకునే దాని ముందు నాకు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? మనం కన్న కొడుకు కోసమే గదా ఇదంతా చేసింది. మీరే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నాతో మాట్లాడరు కదా! నా చేత్తో మంచినీళ్ళు కూడా తాగరు గదా! నేనే కదా ఎవరికీ అక్కర్లేదు. నన్ను వెలేయండి, వెలేయండి అని వెళ్ళిపోయి రూమ్‌లో డోరేసుకుంటది. ఇక నైట్ అయిపోతది. సత్యమేమో బాధపడుతూ హాల్‌లోనే ఉంటాడు. ప్రభావతి రూమ్‌లో డోరేసుకొనుంటది. మనోజ్ ఇంకా రోహిణి ప్రభావతి రూమ్ బయట ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి మనోజ్‌తో, చూడు బాలు, ఏ భార్య అయినా భర్త పేదవాడైనా భరిస్తుంది. మోసపోయే అంత అమాయకుడైనా సహిస్తుంది. భోళాతనానికి పోయి సర్వస్వం పోగొట్టుకున్న వాడినైనా క్షమిస్తుంది. కానీ దొంగ బుద్ధి ఉన్నవాణ్ణి, తన కుటుంబాన్నే మోసం చేసేవాణ్ణి అస్సలు క్షమించదు. కానీ నాకిక వేరే దారి లేదు. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళలేను. చావైనా బ్రతికైనా నీతోనే అనుకున్నాను. అందుకే ఈసారి నువ్వు తప్పు చేసినా సర్దుకుపోవాలనుకుంటున్నాను అని అనగానే మనోజ్, థ్యాంక్స్ రోహిణి. మా వాళ్ళెవరూ నన్నర్థం చేసుకోకపోయినా నువ్వైనా అర్థం చేసుకున్నావు అని అంటాడు. అప్పుడు రోహిణి, మీ వాళ్ళ తప్పులేదు మనోజ్. కాకపోతే ఇంకా నేను అడ్డు రాకపోతే మామయ్యే నిన్ను గెంటేసేలా ఉన్నారు. అందుకే నీ తరపున మాట్లాడాను. సరే, జరిగిపోయింది పక్కన పెట్టు. ఇప్పుడు నీ వల్ల అత్తయ్య మావయ్యతో చాలా మాటలు పడింది. నువ్వే తలుపు తీయమని అడుగు అనంటది. మనోజ్ అని, అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా, నా వల్లే కదమ్మా నిన్నందరూ తలా ఒక మాట అన్నారు. సారీ అమ్మా, తలుపు తీయమ్మా అని డోర్ని కొడతా ఉంటే అక్కడికి శృతి ఇంకా రవి వస్తారు. అన్నయ్య, అంతా నీ వల్లే అన్నయ్య. మోసపోతే ఇంట్లో చెప్పాల్సింది. మోసం చేస్తే దొరికిపోతావని తెలియదా? బాలు అన్నయ్య ఉన్న ఇంట్లో మోసానికి ఛాన్సే లేదు. అన్నయ్య ఎలాగైనా తప్పుని పసిగడతాడు. మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయకు. రోహిణి ఏమో, నువ్వొక్కడివే అనుకున్నాను. నువ్వు క్లాస్ తీసుకుంటున్నావా రవి? వెంటనే శృతి, ఇంకా నువ్వు మనోజ్ని వెనకేసుకొస్తున్నావా? రవి ఇలాంటి వాడైతే ఎప్పుడో ఎగిరి తన్ని నా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని. తమ్ముడు భార్య నగలు తీసుకెళ్లి అమ్ముకున్న మనిషికి ఎథిక్స్ ఏముంటాయి అని అంటా ఉంటే రోహిణి, మా ఇద్దరికి మీరిద్దరూ తర్వాత తీరిగ్గా క్లాస్ తీసుకుందరులే కానీ ముందు అత్తయ్య సంగతి చూడండి అని అంటది. శృతి ఏమో, ఆవిడ గారు ఎక్కడికి పోయారు? గదిలోనేగా ఉన్నారు. ఆన్సర్ ఇవ్వలేని వాళ్ళు తప్పించుకోవడానికి ఏదో ఒక ఎత్తేస్తారు. రవి ఏమో, మా అమ్మ ఇంటే ఇంకా హట్ అవుతుంది అని అంటాడు. నాకేం భయం లేదు. దొంగల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. రవి ఏమో, అమ్మా తలుపు తీయమ్మా అని అంటా ఉంటే మీనా, ఏమైంది రవి అని అక్కడికొస్తది. రోహిణి, అంతా నీ చలివే అని అంటా ఉంటే
మంచిది. మీ ఆయన చలువ వల్ల ఈ ఇల్లు పచ్చగా ఉంది. నా చలువ వల్ల మాత్రం గొడవలు మొదలయ్యాయి. శృతి ఏమో మంచి ఆన్సర్ మీనా. వెల్ సెట్ అనంటది. బాలు అక్కడికొస్తూ వస్తూ ఇదిగో అలకావతి అయిందేదో అయిపోయింది. డోర్ తీసి బయటికి రా అనంటా ఉంటే మీనా అత్తయ్య అందరం కంగారు పడుతున్నాం అత్తయ్య. మీరు ముందు బయటికి రండి. మాలో ఎవరిని తిట్టాలనుకుంటే వాళ్ళని తిట్టండి. రండత్తయ్య అనంటది. శృతి ఏమో ఇంకా తిట్ల ఎపిసోడ్ కంప్లీట్ కాలేదా? పర్మిషన్ ఇస్తే ఆవిడ అనే మాటలు మామూలుగా ఉండవు. అయినా ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆకలేస్తే ఆవిడే బయటికొస్తారు అనంటా ఉంటే, రవి నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా అనంటాడు. మీరంతా కాసేపు పిలవకుండా ఉంటారా అనంటది. బాలు ఏమో మా అమ్మాయి ఎవరు పిలిచినా రాదు. మా నాన్న పిలిస్తే తప్ప. రోహిణి ఏమో సరే అంతా ఎళ్ళి మావయ్యని రిక్వెస్ట్ చేద్దామని అందరూ ఎళ్తారు. వెళ్తూ వెళ్తూ మీనా బాలుతో కొంపదీసి అత్తయ్య ఏమైనా అఘాయిత్యం చేసుకుంటారేమో అనంటా ఉంటే, బాలు మా ఇంటి పైకప్పుకి పనిచెప్పే పని మా అమ్మ ఎప్పుడూ చేయదు. చిన్నప్పటి నుండి ఇలాంటివెన్నో చూశాను. తప్పు చేసి దొరికిపోయినప్పుడు మా అమ్మ వాడే ఆయుధం తలుపు మూసుకోవడం. ఇలా తలుపు మూసుకొని టెన్షన్ పెట్టేటప్పుడు అస్సలెవ్వరిని పిలవకూడదు. అని ఇద్దరెళ్తారు. సత్యమేమో చైర్‌లో కూర్చొని బాధపడతా ఉంటాడు. అక్కడికి అందరూ ఎళ్లి రోహిణి మావయ్యని క్షమించమని అడుగు మనోజ్ అనంటది. మనోజ్ నాన్న అనేలోపు ఆపు అన్నట్టు చెయ్యిని చూపిస్తాడు. నేనే తప్పు చేశాను నాన్నా. అమ్మ నా మీద ప్రేమతో చేసింది నాన్నా. నన్ను ఏదైనా అను. అమ్మని మాత్రం క్షమించు నాన్నా. వెళ్ళి పిలువు నాన్నా. మీరు పిలిస్తే అత్తయ్య ఖచ్చితంగా బయటకొస్తారు మావయ్య. పిలవండి మావయ్య అని రోహిణి అంటది. మీనా ఏమో మావయ్య మీ చల్లటి చూపునే చూశాం. మీ మెత్తటి మాటల్నే విన్నాం. కానీ మీ కోపాన్ని చూస్తే మాకు భయంగా ఉంది. నగల మూలంగా ఇంత అనార్థం జరిగిద్ది అని తెలిస్తే మేం కూడా ఆ మాటని మీ దాకా రానిచ్చేవాళ్ళం కాదు మావయ్య అనంటా ఉంటే, రోహిణి ఆ మాట ఇప్పుడంటున్నావా మీనా అనంటది. శృతి ఏమో ఇంకెప్పుడనాలి? నా నగలు కూడా ఎత్తుకెళ్ళి అమ్మేసి మింగేసినప్పుడు అనాలా? బాలు చెప్పిందే కరెక్ట్. నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి మోసం చేసింది నీ హస్బెండ్. నిజం చెప్పాలంటే ఆంటీ అతనికి బుద్ధి చెప్పాలి. ఇలా ప్రతిదీ దాచుకుంటూ ఎళ్తే అతను ఇంకో నేరం చేస్తాడు. క్రిమినల్స్ ని వెనకేసుకొని రావడం అంత క్రైమ్ ఇంకొకటి లేదు. రవి ఏమో శృతి నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఇప్పటికి జరిగింది చాలు. నువ్వు ఇంకొంచెం పెద్దది చెయ్యకు అనంటాడు. రోహిణి మావయ్య మీరెళ్ళి అత్తయ్యని పిలిస్తే బయటకొస్తారు మావయ్య అనగానే సత్యం లేచి నాకు సంబంధం లేని మనుషుల గురించి నా దగ్గర మాట్లాడొద్దమ్మా అనంటాడు. మీనా ఏమో బాలుతో నువ్వు చెప్తే మావయ్య గారు వింటారు వెళ్ళండి అనంటది. వెంటనే బాలు మా నాన్న ఇంత కఠినంగా ఉంటే అయినా ఆ నగలు మింగినోడు అలకావతి దారికొస్తారు. లేదంటే ఇంకేముంది ఏం చేసినా క్షమిస్తాడని వీళ్ళు ఇంకో తప్పు చేస్తారు. నన్ను అడిగితే ఆయన్ని ఒంటరిగా వదిలేయడమే మంచిది. కుటుంబంలో తప్పు జరిగితే కుటుంబ పెద్దకి ఎంత బాధగా ఉంటుందో మీకు తెలియదు అనంటా ఉంటే మీనా చూడండి ఇప్పుడు తప్పొప్పుల గురించి మాట్లాడుకునే సమయం కాదు. భార్యాభర్తల మధ్య సమస్యొస్తే సర్ది చెప్పే వాళ్ళు లేకపోతే ఆ దూరం మరింత పెరుగుతుంది. ఇప్పుడు వెళ్తారా లేదా అని అనగానే బాలు వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి నాన్నా అమ్మ తలుపేసుకుంది అనగానే తెలుసు. తీయడం లేదు అనగానే నటన. బాధ పెడుతుందేమో అనగానే నాటకం. నువ్వెళ్ళి పిలువు నాన్నా అని అనగానే పిలవను. అమ్మే కదా అని అనగానే నాక్కాదు నీకు. క్షమించలేరా అని అనగానే లేను. మారుతుందిలే నాన్నా అని అనగానే మారదు. తనే తెలుసుకుంటుంది అనగానే నీ భ్రమ. రోహిణి ఏమో మావయ్య అనగానే ఏమ్మా అత్తయ్యని క్షమించండి. "హ్మ్, నీకున్నంత గొప్ప మనసు నాకు లేదమ్మా. అందుకే మనోజ్‌ని క్షమించాను కదా అనంటది రోహిణి. భార్యవి కాబట్టి క్షమించవు అనంటాడు. మీ భార్య కాబట్టి మీరు అత్తయ్యని క్షమించలేరా అని అడుగుతది. నేను దొంగల్ని ప్రోత్సహించలేనమ్మా. భార్య పిల్లలు తెలియక పొరపాటు చేస్తే ఇంటి యజమానిలా నేనే చూసి చూడనట్టు వదిలేయాలి. కానీ ఇవి పొరపాట్లు కాదమ్మా అనంటాడు. ఇంకోసారి మనోజ్ తప్పు చేయకుండా నేను చూసుకుంటాను. అప్పుడు తనని వెనకేసుకొని రావాల్సిన అవసరం అత్తయ్యకి లేదు కదా అనంటా ఉంటే నీకు తెలియదమ్మా వదిలేయ్. బాలు ఏమో సరే వీడి గురించి పార్లరమ్మ చూసుకుంటా అంటుంది కదా. అమ్మని నువ్వు క్షమించొచ్చు కదా అని అడుగుతాడు. మీనా కూడా అత్తయ్యని మీరేదో అనాలని మా ఉద్దేశం కాదు మావయ్య. జరిగిన తప్పుని బయట పెట్టాలని ఆయన అలా చేశారు. ఇది మీ ఇద్దరి మధ్య దూరం పెంచేలా తయారైంది.
మీరు అత్తయ్యతో మాట్లాడకపోతే ఆ బాధ మాకే కదా మావయ్య. రవి కూడా ఏంటి నాన్నా ఇది? ఇంట్లో ఇలాంటివి ఎన్ని జరిగాయి? ఈసారి ఎందుకింత పట్టుదలగా ఉన్నారు? మీరే కదా మాకు సర్దుకుపోవాలని చెప్తారు అనంటా ఉంటే, సత్యం ఒరేయ్! కన్న తల్లి అంటే సూది దొంగలించిన రోజునే కొడుకుని మందలించకపోతే, గజ దొంగగా మారిన రోజు ఏమీ చేయలేర్రా! మందలించే అధికారమే పోగొట్టుకుంటారు. వాడు 40,00,000 ఎత్తుకుపోయినప్పుడు ఎనకేసుకొచ్చింది. మోసపోయి తిరిగొస్తే రహస్యంగా దాచింది. మళ్ళీ హనీమూన్ కోసమని ₹1,00,000 దొంగతనం చేస్తే అప్పుడు వెనకేసుకొచ్చి మీనా తమ్ముడి మీద దొంగతనం మోపింది. ఉద్యోగం పోగొట్టుకొని పార్కులో పడుకుంటే రోజు నా చేత డబ్బులిప్పిచ్చింది. క్యారేజ్ కట్టి పంపించింది. ఇప్పుడు ఇంటి కోడలి నగల్నే తీసిచ్చింది కాక వాణ్ణి కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి మీనా వాళ్ళ తల్లి మీద మిందేసింది. నా కన్న తల్లి మీద తప్పు తోయడానికి ప్రయత్నం చేసింది. ఇంకా మీనానే తప్పు పడుతుంది. అలాంటి దాన్ని క్షమిస్తే క్షమాపణకున్న ఔదార్యమే చచ్చిపోతుంది. సహనానికి ఉండే విలువే తగ్గిపోతుంది అని అంటా ఉంటే బాలు నాన్న అని అంటాడు. నేను ఈ ఇంట్లో ఉండాలా లేకపోతే ఏ గుడికైనా వెళ్ళి అరుగు మీద పడుకోవాలా అని అనగానే రోహిణి, మనోజ్, బాలు సారీ రవి, శృతి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే బాలు మీనాతో ఏంటి ఇంతసేపు తలుపు ముందు నిలబడి తలుపు తట్టిన వాళ్ళందరూ తలుపు మూసుకొని పడుకోవడానికి వెళ్ళిపోయారా అని అంటాడు. మీనా ఏమో బాలుని వంటగదిలోకి తీసుకెళ్లి ఏమండి మామయ్య గారికి ఏదో ఒకటి సర్ది చెప్పండి అని అంటా ఉంటే, నాన్నకి ఎప్పుడో గాని కోపం రాదు మీనా. ఎప్పుడైనా వచ్చినా చల్లబడిపోతారు వెంటనే. నాన్న గురించి నీకు తెలుసు కదా, కానీ ఈసారి అంత సులభంగా చల్లారే కోపం కాదు. చూస్తున్నావు గదా ఎంత బ్రతిమలాడినా అస్సలు ఒప్పుకోవడం లేదు. అత్తయ్య రూమ్‌లో ఏదైనా చేసుకుంటారేమోనండి అని కంగారు పడతా ఉంటది. అమ్మ గురించి నువ్వు చాలా ఎక్కువ జాలి చూపిస్తున్నావు. అంత లేదక్కడ. బాధతో లోపలికెళ్ళింది అనుకుంటున్నావా? అందరిలో దొరికిపోయింది గదా! మొహం చూపించలేక లోపలికెళ్ళిపోయింది. ఎంతసేపని అలాగే ఉంటారు అని మీనా అడుగుతది. ఆకలేసినంత సేపుంటది. అదీ ఓర్చుకుందంటే తెల్లారే వరకు లోపల నిద్రపోయి, తెల్లారాక ఏమీ జరగనట్టు బయటకొస్తుంది. చూస్తూ ఉండు అని అనగానే మీనా మీరు అంచనా ఏసినంత బాగా ఎవరూ వెయ్యరేమో అత్తయ్య గారి గురించి. ఎక్స్‌పీరియన్స్ అమ్మా. అమ్మ నాటకాలు, ఆటలు చూసి చూసి అలసిపోయాను. ఇలాంటివన్నీ మనకు మామూలే అని అంటా ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో సత్యం మీ అమ్మ చేసిన తప్పుకు నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని దండం పెడుతూ మీనాతో, బాలుతో అంటాడు. తప్పు చేసింది వాడే అని తెలిసి నీ తల్లి మీద, నా తల్లి మీద నింద వేసింది చూడు. అప్పుడే దాని వ్యక్తిత్వం మీద నాకు అసహ్యం పుట్టింది అని అంటా ఉంటే చాటుగా ప్రభావతి వింటది. మీ మధ్య ఇంత దూరం పెరుగుతుందని అనుకోలేదు నాన్న అని బాలు అంటా ఉంటే మెల్లిగా ప్రభావతి అక్కడికొస్తది. వెంటనే సత్యం కొంచెం మనశ్శాంతి కావాలి. ఈ దుష్టశక్తి ఇక్కడి నుండి పోతే అదొస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత బాలు ఇంకా మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా బాలుతో మావయ్యని, అత్తయ్యని ఏదో ఒకటి చేసి కలపాలండి అని అంటా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా! లైక్ కూడా చేయండి.